నారాయణపేట జిల్లాలో తప్పిపోయిందనుకున్న చిన్నారి ఆచూకీ దొరికింది. మక్తల్ మండలం యాదవ్ నగర్ కు చెందిన అఖిల చాక్లెట్ కొనుక్కోవడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఇది జరిగి 5 రోజులైంది. ఎంత వెతికినా అఖిల ఆచూకీ దొరకలేదు. ఈ నెల 20న చాక్లెట్ కోసమని బయటకు వెళ్లిన అఖిల మేడపై ఆడుకుంటూ పక్కనే ఉన్న రేకుల ఇంటిపైకి వెళ్లింది. ప్రమాదవశాత్తు రేకులు విరగటంతో ఇంట్లోకి జారిపడింది. అయితే ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో బయటకు రాలేకపోయింది. 5 రోజుల పాటు ఆ ఇంట్లోనే ఒంటరిగా ఉంది. చివరకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంటి యజమాని తాళం తెరవటంతో అఖిల ఆచూకీ తెలిసింది. ఈ పిల్లలు ఆడుకుంటూ చేసుకుంటూ పైన మిద్దె పైన ఆడుకుంటూ ఆ టీన్ రేకుల పైన ఎక్కడం జరిగింది. ఆ టీన్ రేకుల పైన నుంచి కింద పడి మా దొడ్లో పడడం జరిగింది ఆ అమ్మాయి. అయితే నేను నిన్న 5 days నిన్న మా కులస్తుల మ్యారేజ్ ఉండడం వల్ల ఆ మ్యారేజ్కి రావడం జరిగింది. వచ్చి 10:30కు నేను డోర్ తెరుచుకొని ఇంట్లోకి వెళ్ళి చూస్తేనేమో ఆ అమ్మాయి పడుకున్నట్లు కనబడింది. అయితే నేను కూడా చాలా భయపడిపోయాను. ఆ భయపడిపోయి నాకు రోడ్ల నుంచి మాటలు రాకుండా వెంబడే వచ్చి వాళ్ళకు ఇంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ కురువులను పిలిపించి ఇక్కడ అమ్మాయి ఉంది, మరి ఎవరు ఈ అమ్మాయి చూడండి అని చెప్తే వాళ్ళు ఉండి సార్ మా అమ్మాయి సార్ 4 days నుంచి కనబడట్లేదు, మేము అక్కడిక్కడ వెతుకుతున్నామని చెప్పిండ్రు. అయితే వచ్చి వాళ్ళ అమ్మాయిని పిలుచుకొని పోవడం జరిగింది. అయితే మ్యారేజ్ ఉండడం వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. ఒకవేళ నేను రాని పరిస్థితుల్లో ఉన్నట్టు మాత్రం చాలా ఘోరం జరిగిపోయేది. భగవంతుని కృప వల్ల దయ వల్ల అమ్మాయి సురక్షితంగా బయటికి బతకడం జరిగింది. ఆ ఇంట్లో ఆడుకుంటా పోయింది. గవాసుల నుంచి కిందికి పడేది. అది ఎవరు తెలియదు. 5 రోజులు ఉంది. ఉదయం పగల 5 రోజులు ఉంది, రాత్రి 5 రోజులు ఉంది. ఆ పంతులు అతనికి బేకున్న వాళ్ళకి పెళ్లి ఫంక్షన్కి వచ్చిండు. అతను బుధవారం రోజు 9 గంటలకి ఇక్కడ పాప ఉందని చూపించిండు. కొంచెం నెత్తికి దెబ్బ తగిలింది. కొంచెం రక్తం కూడా చెవులో ఉంది. సరిగా మాట్లాడడం లేదు. రాత్రి 11 గంటల సమయంలో అదే కాలానికి చెందిన వెంకటేశ్వర టీచర్ ఆయన 4 రోజుల క్రితం ఇల్లు తాళం వేసుకుని హైదరాబాద్ వెళ్ళాడు. రాత్రి 11:30 గంటలకు వచ్చి ఇల్లు తాళం వేసుకుంటే అందులో ఈ అమ్మాయి కనిపించి సడన్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెంబడి అక్కడికి వెళ్ళినాం. వెంబడి అమ్మాయిని తీసుకొచ్చి మొట్టమొదటిగా అమ్మాయిని హాస్పిటల్కి తరలించి ఆమెకు చికిత్స చేసి రాత్రి 1 గంటలకు డిశ్చార్జ్ అయింది. ఆమె ఆ ప్రమాదం ఎటువంటి ప్రమాదం లేదు.